హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మొక్కను చూడండి. ఇది ఆవాల మొక్క. ఇది తనంతట అదే పెరిగిందండి, మేమేం వేయలేదు. చూడండి ఎంత అందంగా కలర్ఫుల్గా పెద్ద పెరిగింది. ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ఎంత బాగుందో చూడండి. ఆవాల మొక్క గురించి వినే ఉంటారు. ఆవాల దినుసులను వంటలలో ఉపయోగిస్తారు, మరియు ఆవాల ఆకులను లేతవి అవి కూడా కూరగాయగా కూడా ఉపయోగిస్తారు. నమ్మకానికి అభివృద్ధికి పెట్టింది పేరండి ఈ మొక్కను. ఈ మొక్కను శుభసూచకంగా భావిస్తారు. చలికాలంలో ఇది ఎక్కువగా కాస్తుందండి. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీటికి కాయలు కూడా కాసాయండి. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి, కనిపించడం లేదు. ఈ మొక్కకు కాసిన కాయల్లోనేనండి ఆవాలు ఉండేది. ఆవాలు 3-4 రకాలు ఉంటాయండి. ఒకటి పసుపు కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి. మనకైతే ఎక్కువ బ్లాక్ను బ్రౌనే కనిపిస్తాయి. ఎల్లో కలర్స్ అమెరికా సైడ్ అట్లా ఉంటాయంట. సాధారణంగా ఈ మొక్క 1-3 సెంటీమీటర్ల దాకా పెరుగుతుందండి. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఆకులు అయితే చాలా పెద్దగా గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ ఎల్లో కలర్లో ఉంటాయి, ఎక్కువగా చిన్న చిన్నగా ఉండి క్లస్టర్స్ లాగా ఉంటాయండి. ఇక మన ఆవాల గురించి అందరికీ తెలుసు, రౌండ్గా చిన్నగా ఉంటాయి. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గరనే మంచిగా పెరుగుతుందండి, అంటే 25°C వద్ద. అట్లా కూల్ సీజన్లో అంటే అక్టోబర్లో, నవంబర్లో అట్లా బాగా పెరుగుతుందండి. ఇది చలికాలంలోనే ఎక్కువగా పెరుగుతుంది. యాసంగి రబీ పంట అండి, అందుకనే ఈ టైంలోనే చాలా ఎక్కువగా పెరుగుతుంది. కొంచెం ఇసుక లాంటి భూమిలోనే ఎక్కువగా పెరుగుతుంది. దుక్కి దున్ని ఆవాలు వేసిన తర్వాత ఒక 90-120 రోజులలోనే పంట చేతికి వస్తుందండి. ఇక ఈ చెట్టు నుంచి వచ్చే ఆవాల నుంచి నూనెను తీస్తారండి. ఆ ఆవాల నూనె మనము వంటలలో ఉపయోగిస్తాము. ఆవాలను మసాలా దినుసుగా యూజ్ చేస్తాము. దీని నుంచి వచ్చే లేత ఆకులనేమో కూరగాయలాగా ఉపయోగిస్తాం. ఆవాలు జీర్ణశక్తికి చాలా మంచివండి. మజిల్స్ పెయిన్స్కి కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంది, కండరాల నొప్పులకు కూడా. ఆవాలను పూర్వకాలంలో మనము సుగంధ ద్రవ్యాలుగా లేదా మూలికలుగా వాడేవాళ్ళమండి. రుచికి కూడా వాడేవాళ్ళం, కానీ ఎక్కువగా సుగంధ ద్రవ్యాలకు మాత్రమే ఉపయోగించేవారు ఎక్కువగా. ఇప్పుడైతే ఆవాలను చాలా చోట్ల ఉపయోగిస్తున్నారండి. అంటే వివిధ రకాలైన ఆహారాలతోని, చల్లని మాంసాలు, సాసేజ్లు మరియు సలాడ్స్ డ్రెస్సింగ్లల్లో బాగా ఉపయోగపడుతుందండి. ఈ మధ్యకాలంలో మస్టర్డ్ మయోనీస్ అని, మస్టర్డ్ సాసులని మార్కెట్లోకి వస్తున్నాయి కదండి. అవి కూడా ఇవి ఆవాలతోనే తయారు చేస్తున్నారు. గతంలోనైతే ఆవాలను ఛాతీలో కఫం మరియు జలుబు, ఇతర వ్యాధుల చికిత్సలో కూడా ఆవాల ప్లాస్టర్ను ఉపయోగించేవారు గతంలో వైద్యులు. ఇక ఊరగాయలలో అయితే చెప్పక్కర్లేదండి. మనం ఎలా ఉపయోగిస్తామో ఆవాలను పోపులలో ఉపయోగిస్తాము. ఆవపిండిని, ఆవాలను కొంచెం వేయించి లేదా పచ్చివి రెండింటిని పొడి చేసి మనం ఊరగాయల్లో కలుపుకుంటామండి. ఆవాలు శరీరానికి చాలా వేడి చేస్తాయండి. అందుకే పెద్దలు అంటారు, పచ్చళ్ళు ఎక్కువ తినొద్దు, వేడి చేస్తుందని, ఆవపొడి ఉండడం వల్లనే. కానీ ఆవపొడి శరీరానికి చాలా మంచిదండి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కదా, అందుకోసమైనా మనం తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆవాలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని, అవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయని మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయండి. వీటిని పెంచడం చాలా కష్టమైన పనేం కాదండి. ఇవి మట్టిలో చల్లిన 4 రోజుల్లోనే మొలకలు వస్తాయి. 2 నెలల్లోనే మొక్కలు సిద్ధమైపోతాయి. ఆవాల నుండి తీసిన పిప్పిని మనం సహజ ఎరువుగా ఉపయోగిస్తాం. మళ్ళీ ఇలాంటి మొక్కలు పెంచడం వల్ల భూమి సారవంతంగా అవుతుందండి. కొన్ని రకాల వ్యాధులు కూడా తగ్గుతాయి. కలుపు మొక్కలు మరియు కొన్ని రకాల వ్యాధులు కూడా తగ్గుతాయి వీటిని పండించడం వల్ల పొలాల్లో. చూడండి, వాటంతట అవే మొలిచిన మొక్కలు ఎంత బాగుంటాయో. అదే మనం కావాలని పెంచాలనుకొని పెంచిన మొక్కలేమో అస్సలు పెరగవు, రోగాల బారిన పడతాయి. కానీ దీన్ని చూడండి ఎంత బాగా పెరిగిందో, గుత్తులు గుత్తులుగా
పువ్వులు మరియు కాయలు కూడా ఉన్నాయి. ఆ కాయల్లోనేనండి ఆవాలు ఉంటాయి. ఓకేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.